అన్న 'దేవిక డానీలో' అసలు ఫస్ట్ 2 ఎపిసోడ్‌లు చూసినప్పుడైతే మాత్రం నేను అనుకున్నా ఎందుకు అదే షర్ట్ రిపీట్ అవుతుంది అని. కానీ సెకండ్ ఎపిసోడ్ దగ్గర మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బ్యాంగ్ రివీల్ ఉంది. మీకు ఎలా అనిపించింది ఈ టైటిల్ చెప్పినప్పుడు, అలాగే స్టోరీ లైన్ చెప్పు? సో 'దేవిక అండ్ డానీ' అనేది టైటిల్ ఎప్పుడైతే చెప్పారో నార్మల్గా ఓకే 'దేవిక అండ్ డానీ', సో డానీ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ దీనిలో అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఆ స్క్రిప్ట్ చదివానో 'దేవిక' అనే క్యారెక్టర్ మీద రివాల్వ్ అవుతుంది స్టోరీ మొత్తం. సో నేను కానీ, సుబ్బు కానీ అందరు క్యారెక్టర్స్ కూడా తన లైఫ్కి ఎలా యాడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 'దేవిక' మాకు ఎలా హెల్ప్ చేయగలదు. సో ఫేట్ ఇంటర్ట్వైన్డ్ అంటారు కదా, ఒకవేళ రాతలు కలిసి ఉంటే ఇంకేం చేయలేమంటారు. సో అలాంటి ఒక స్టోరీ కొంచెం బ్యూటిఫుల్గా ఒక బ్రీజీ సిరీస్ లాగా ఉంటుంది. ఇది పిల్లలు పెద్దలు అందరూ కలిసి హాయిగా ఎంజాయ్ చేయగలిగే ఒక సిరీస్. అంటే నాకు ఫస్ట్ ఎక్కడ తెలిసిందంటే ఎవరితో మాట్లాడుతున్నామే అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పినప్పుడు చూసిందేమో అనుకున్నా. ఓకే, తర్వాత సట్ రిపీట్ అయ్యేసరికి నాకు అర్థమైంది. కానీ ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి ఈవిడికి కూడా అలాంటిది ఉంది అన్నట్టు బ్యాంక్ బాగుంది. ఇంకా ఎలాంటి షేడ్స్ ఉంటుంటాయా? సో ఈ సెకండ్ ఎపిసోడ్ తర్వాత థర్డ్ ఫోర్త్ నుంచి డానీ పాస్ట్ వస్తుంది అనమాట. సో డానీ పాస్ట్లో తనకి కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తాడు. ఆ షర్ట్లో కనిపించాడు, కొద్ది క్యారెక్టర్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో ఐ థింక్ అది మీరు చూడాలి. ఐ థింక్ యూల్ రియలీ లైక్ ఇట్. కొంచెం మాసీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొత్తం లొకేషన్స్ అంతా పచ్చని పొలాలు, ఏదో ఆంధ్ర సైడ్ అమలాపురంలో తీసినట్టు బస్సు కూడా ఉంది. మీరు కూడా ఆంధ్ర అని తెలుసు. ఎలా లొకేషన్స్ గట్టా అంటే లొకేషన్స్ ఎలా చూస్ చేసుకుంటారు? సో ఆల్రెడీ రెక్కి చేశారండి. సో అక్కడికి మామూలుగా మా సిరీస్లో ఆ సీన్స్కి వెనకాల పొలాలు కానీ, లేకపోతే ఆ రోడ్ మీద నడిచేటప్పుడు వర్షం ఇదంతా కావాలన్నమాట. సో దానికి ముందే వెళ్ళి అక్కడ మొత్తం అంతా చూసుకుని దెన్ వి వెంట్ దేర్ అనమాట. సో రెక్కి జరిగింది. లొకేషన్ పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ మీరు తీసుకునే ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి? సో క్యారెక్టర్ పరంగా ఏంటంటే వాళ్ళకి దే వెరీ క్లియర్ అబౌట్ ఇట్ అండి. ఏంటంటే డానీ అనే క్యారెక్టర్ లవ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ లవ్ చేస్తాడు, లైక్ ఓవర్ ప్రేమ చూపిస్తాడు. అలాగే చిరాకు పడినప్పుడు చాలా ఎక్కువ చిరాకు కూడా చూపిస్తాడు. అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. సో మేమంతా కూడా ఓకే దీన్ని నార్మల్గా ఒక సటిల్ యాక్టింగ్లో కాకుండా కొద్దిగా బ్రేక్ చేసి వెళ్ళచ్చు, ఇట్స్ ఓకే అన్న దానికే మేము వెళ్ళాం. సో మీరు చూస్తే ఫస్ట్ ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో కొంచెం ఎక్కువ నవ్వడం కానీ, కొద్దిగా హ్యాండ్ మూవ్మెంట్స్ కానీ, బాడీ పోస్చరింగ్ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. దట్స్ బికాస్ తను ఆ క్యారెక్టర్ అంతే. మేము అనుకున్నదే టచ్ కూడా చేయలేదు, ఏదో ఉండబోతుంది అని. సో మీకు అనిపించింది? మీకు తెలుసు? ఓకే ప్రతిదీ చూస్తున్నా. దట్స్ నైస్. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్కి హీరోగా చేశారు. నెక్స్ట్ 70mm స్క్రీన్లో ఎప్పుడు చేయబోతున్నారు? ఏమన్నా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? డ్రీమ్ రోల్స్ అంటూ స్పెసిఫిక్గా ఏం లేదు. బట్ మాసీ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఐ థింక్ ఒక ఫుల్ ఆన్ మాస్ క్యారెక్టర్ని చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లైన్లో యాక్చువల్లీ ఒక సినిమా అయిపోయింది, కాజల్, దాని పేరు కాజల్, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో దాని తర్వాత ఇంకో సినిమా ఇప్పుడే యాక్సెప్ట్ చేశాను. సో ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ సూన్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. ఎలాంటి జోనర్స్ బాగా చేయడం ఇష్టం? అలాగే ఈ హీరోయిన్ కానీ, ఈ డైరెక్టర్ గారి డైరెక్షన్లో కానీ చెయ్యాలని ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకు యాక్చువల్లీ నిజంగా ట్రూగా చెప్పాలంటే ఒక స్పెసిఫిక్ యాక్ట్రెస్తో కానీ, ఒక స్పెసిఫిక్ డైరెక్టర్తో చేయాలని అలా నిజంగా లేదండి. దానికన్నా నేను ఏం చెప్తానంటే ఒక రస్టిక్ ఫిలిం, ఒక రా ఫిలిం నన్ను నమ్మి అట్ ద సేమ్ టైం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కొలాబరేటివ్ ఒక ఎఫర్ట్ కింద చేస్తే దాంట్లో నేను ఒక ఆర్ట్ ఫామ్ కింద పనిచేయాలను. దట్స్ వాట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. సో అలాంటిది ఏమైనా నా వే వస్తే అది బీ మోర్ దెన్ హ్యాపీ టు వర్క్. ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్కి ఒక జోనర్ అనేది ఉంటుంది. అంటే కొంతమంది కోపం ఎక్కువ బాగా చూపించారు, కొంతమంది కామెడీ ఎక్కువ, కొంతమంది లవ్. మీకు మైలేజ్ అంటే ఏం చెప్తారు? నాకు ఐ థింక్ ఫస్ట్ కోపం వస్తుంది, దాని తర్వాత లవ్ బాగా. ఐ థింక్ కామెడీ కన్నా కోపం అండ్ లవ్ బాగుంటుంది. మూవీస్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. చాలా మూవీస్ చేయాలి. మీరు 70mm బాగా చూడాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీతోనే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా మా ప్రేక్షకులకి ఏం చెప్పు? దేవిక అండ్ డానీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది June 6th ఓన్లీ ఆన్ జియో హాట్స్టార్. మీ అందరికీ ఒక మంచి బ్రీజీ సిరీస్ చూడాలంటే తప్పకుండా చూసేయండి. ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ.